ఇన్ని రోజులు బడ్జెట్ పెట్టకపోయేసరికి రాష్ట్ర ప్రజలందరూ అనుకున్నారు అధ్యక్ష ఈ బడ్జెట్ మా తలరాతలు మార్చేస్తుంది అనేసి, అలాగే అద్భుతంగా ఉంటుంది అనేసి, అలాగే హామీలన్నీ అమలు చేసేస్తారని చాలా ఆశపడ్డారు అధ్యక్ష. కానీ ఆ రాష్ట్ర ప్రజల ఆశలపై నీళ్లు చల్లేట్టుగా ఉంది అధ్యక్ష ఈ బడ్జెట్ అనేది. అలాగే మొన్న మంత్రి గారు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించే సమయంలో చెప్పారు అధ్యక్ష, మొన్నటి ఎన్నికల్లో మేము 93% సీట్లు గెలిచాము, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ మీద ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం అనేసి, అలాగే ఈ రాష్ట్ర ప్రజలకి వాళ్ళ మీద ఉన్న విశ్వాసానికి నిదర్శనము అనేసి. కానీ ఈ బడ్జెట్ పూర్తిగా చదివాక అర్థమైంది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రజల తాలూకా నమ్మకాన్ని వమ్ము చేశారు అధ్యక్ష, అలాగే వాళ్ళ ఆశలను కూడా అడియాసలు చేశారు అధ్యక్ష. అసలు ఈ బడ్జెట్ చూసాక ఎవరిని అడిగినా చెప్తారు అధ్యక్ష, మహిళలైనా యువతైనా అలాగే రైతులైనా నమ్మించి నట్టేట ముంచారు అనేసి, మోసపోయాము అనేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరిని అడిగినా చెప్పే పరిస్థితి ఉంది అధ్యక్ష. అసలు ఈ సూపర్ 6 పథకాల అమలుకి సంవత్సరానికి 74,287 కోట్లు అవసరం ఉంటే అవేవి కూడా కేటాయింపులు జరగకుండా ఓట్లేసిన ప్రజలను మాత్రం మోసం చేశారు అధ్యక్ష. తొలి బడ్జెట్లోనే ప్రజలను మోసం చేయడం చాలా దారుణం అధ్యక్ష. అలాగే 200 పైగా హామీలు ఇచ్చారు అధ్యక్ష, కనీసం 2 హామీలు కూడా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదు అధ్యక్ష. అసలు తొలి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు హామీల అమలు కోసం ఏ ప్రభుత్వం, నన్ను మాట్లాడివ్వండి ప్లీజ్, హామీల అమలు కోసం చాలా తాపత్రయపడతారు అధ్యక్ష. కానీ మోసం చేయడంలో తిరుగులేని చరిత్ర ఉన్న ఈ ప్రభుత్వం మాత్రం మరొకసారి ప్రజలను మోసం చేసింది అధ్యక్ష. ఎన్నికలప్పుడు ఏం చెప్పారు అధ్యక్ష, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000. ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు వీళ్ళందరూ ప్రచారం చేయలేదేంటి అధ్యక్ష, ఊరూరు డప్పు వేసి కొట్టారు అధ్యక్ష. చూసేసరికి ఆ డప్పు సౌండ్ మాత్రం బడ్జెట్ లో వినిపించలేదు అధ్యక్ష. ప్రతి ఇంటికి వెళ్ళి, ఆపండి అమ్మా నాకు మాట్లాడనివ్వండి, ప్రతి ఇంటికి వెళ్ళి చిన్నపిల్లలకేమో నీకు 15,000, నిరుద్యోగులకేమో 36,000, మహిళలు కనిపిస్తే 18,000, 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు కనిపిస్తే 48,000, రైతులు కనిపిస్తే 20,000, ఇలా ప్రతి దగ్గర కూడా చెప్పారు అధ్యక్ష. ఈ బడ్జెట్ లో అవన్నీ ఎక్కడున్నాయి అధ్యక్ష, ఎక్కడున్నాయని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అసలు బడ్జెట్ లో ఈ బడ్జెట్ కి మేనిఫెస్టోకి అసలు కంపేర్ చేస్తే ప్రజల తాలూకా మైండ్ బ్లాంక్ అయిపోయింది అధ్యక్ష. నిజం చెప్తున్నా, ప్రజల తాలూకా మైండ్ బ్లాంక్ అయిపోయింది అధ్యక్ష. ఎన్నికలప్పుడే ఎవరికి ఏం కావాలన్నా చెప్పారు అధ్యక్ష, డబ్బులు లేకపోయినా పర్వాలేదు సంపద సృష్టిస్తానని చెప్పారు అధ్యక్ష. సంపద సృష్టించి హామీలు అమలు చేస్తానన్నారు అధ్యక్ష. ఏదో అధ్యక్ష సంపద సృష్టి, ఎక్కడ సంపద సృష్టి? వీళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం సంపద సృష్టి చేయలేదు అధ్యక్ష. ఆశ్చర్యం ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళారు అధ్యక్ష, వాళ్ళ నంబర్ తీసుకున్నారు, వాళ్ళకి ఒక ఓటీపీ చెప్పారు, వాళ్ళకి ఒక మెసేజ్ చూపించారు అధ్యక్ష. మీ కుటుంబానికి ఈ పథకాలు వస్తాయి, ఇన్ని వేలు వస్తాయి, ఇన్ని లక్షలు మీ అకౌంట్ లో పడిపోతాయి జూన్ నుంచి అని చెప్పారు అధ్యక్ష. ఏమో అధ్యక్ష, లక్షల రూపాయలు జూన్ గడిచిపోయింది, ఇప్పుడేమో నవంబర్ కూడా వచ్చేసింది అధ్యక్ష. అలాగే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని బాండ్స్ పంచారు అధ్యక్ష. ఆ బాండ్స్ ఇప్పుడు ఏం చేసుకోవాలి అధ్యక్ష వాళ్ళు? అసలు ఆ బాండ్స్ కి ఈ బడ్జెట్ కి ఏమైనా సంబంధం ఉందా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అసలు వీళ్ళు మేనిఫెస్టోకి ప్రజాగలం 2024 అని పేరు పెట్టారు అధ్యక్ష. అసలు ప్రజాగలం కాస్త ప్రజాగరళంగా అయింది అధ్యక్ష. సూపర్ 6 సూపర్ చీట్స్ గా అయిపోయింది అధ్యక్ష. ఈ బడ్జెట్ చూస్తే మేనిఫెస్టో ఏమో మాయాఫెస్టో అయిపోయింది అధ్యక్ష. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేది బాబు షూరిటీ ఎన్నికల గ్యారంటీలా తయారు చేశారు అధ్యక్ష. అసలు వీళ్ళు చెప్పిన పథకాలకి బడ్జెట్ లో కేటాయించిన నిధులకి పోలిస్తే తల్లికి వందనం, తల్లికి మంత్రి గారు అధ్యక్ష మాట్లాడుతుండేది అబద్ధాలు మాట్లాడుతున్నారు అనే విషయం మొత్తం మీడియా అంతా చూస్తున్నారు, రాష్ట్రం అంతా చూస్తున్నారు అధ్యక్ష. కాదు అధ్యక్ష, అసత్యాలు మాట్లాడుతున్నారు. మేము రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సి ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు, అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టాం, పెన్షన్ ఇచ్చాము అధ్యక్ష, పెన్షన్లు పెన్షన్ ఇచ్చాము అధ్యక్ష, దీపం 2 కింద సిలిండర్లు ఇచ్చాము అధ్యక్ష. ఉన్నారు కదా మరి సిపిఎస్ రద్దన్నారు, వాళ్ళు ఏం చేశారు అధ్యక్ష? 2,000 రూపాయలు పెన్షన్ 3,000 చేసేస్తామన్నారు అధ్యక్ష. 5 సంవత్సరాలైనా చేయలేకపోయినారు అధ్యక్ష. వాళ్ళు చేసిన అప్పులు మేము తీర్చుకుంటూ మళ్ళీ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. సంపద సృష్టిలో మేడం కూర్చోండి. మేడం ఎల్ఓపి గారు, ఇప్పుడు గౌరవ రామకృష్ణ గారు
మాట్లాడారు. మాధవ్ గారు ఆయన మాట్లాడారు. విషయం ఎక్కడైనా ఇంటరప్షన్ వచ్చిందా అధ్యక్ష? వినండి, ఏం మాట్లాడతారు అధ్యక్ష? మీరు ఇంతసేపు రామకృష్ణ గారు మాట్లాడారు. ఎంత ఆ విషయాలన్నింటినీ మేము నోట్ చేసుకున్నాం, వింటున్నాం. దానికి మేము మాట్లాడినప్పుడు మేము సమాధానం చెప్తామని చెప్పాం. ఆయన మధ్యలో ఆయన మాట్లాడమన్నప్పుడు కూడా మేము వచ్చి సమయం పాటించుకుని ఉన్నాం. కానీ ఇప్పుడు మా మెంబర్ మాట్లాడుతుంటే మంత్రులు వచ్చి ఆ విధంగా మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు అధ్యక్ష. మరి నిన్న కాక మొన్నే వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా జరిగింది. ఎలా ఎలాగ మా హౌస్లో మెండి ఎలా బిహేవ్ చేయాలి, మన నాలుగు ఎలా తెలుసుకోవాలి, మరి మీకు చెప్పలేదు అధ్యక్ష. ఇది ప్లీజ్ తప్ప అధ్యక్ష. అది ప్లీజ్ కూర్చో. దయచేసి ఎవరైనా మెంబర్ మాట్లాడినప్పుడు అది సాంప్రదాయం పూర్తయిన తర్వాత మీరు చెప్పండి, ఎవరైనా చెప్పదలుచుకుంటే. మీరు మాట్లాడినప్పుడు అలాగా ఏం పదాలు ప్రతిసారి అందరూ ఎంపికైన అయితే కరెక్ట్ కాదు, సభ ముందుకు సాగదు. అలాగే ప్లీజ్ మీరు మాట్లాడండి. మీరు చేయిస్తాను, మీకు సమయం ఇస్తారు, మాట్లాడండి. అప్పుడు కూర్చుంటారు. రాంభూపాల్ రెడ్డి గారు నా అమ్మ మాట్లాడు. అమ్మ మాట్లాడు. మంత్రి గారు. అధ్యక్ష, నేను ఒకటి చెప్తా అధ్యక్ష. ఇప్పుడు ఎల్ఓపిగా ఉన్న వ్యక్తి సభ్యులు పోయిన సభలో మేము ఒక ప్రశ్న అడిగాము అధ్యక్ష. అన్నా క్యాంటీన్ మూతేస్తున్నారండి, మీ పేరు మా ఏదైనా పెట్టుకోండి, కానీ పేరు ఇష్టం వచ్చి పెట్టుకోండి అన్నప్పుడు వారు ఏం సమాధానం ఇచ్చారంటే, గతంలో జరిగిన దీనికి సంబంధం ఏంటంటే సభ్యులు ఉన్నారు, వాళ్ళు ఏమన్నారంటే మేము మార్చము పెడతా ఉన్నారు. సభనంత తప్పుదార పెడితే వాళ్ళ మాటలు శాంతి అధ్యక్ష రికార్డు ఉన్నాయి. అందువల్ల మేము నియమాలు పాటిస్తాం, సభ్యులు గౌరవిస్తాం అధ్యక్ష. కానీ ఈ రోజు నీతులు చెప్తే కరెక్ట్ కదా అధ్యక్ష. ప్లీజ్ ఇప్పుడు ఎప్పుడో జరిగిన దానికి మళ్ళీ ఇప్పుడు మీరు మళ్ళీ మాట్లాడితే కరెక్ట్ కదా ప్లీజ్. మీరు సభను కంటిన్యూ చేస్తారా, వాయిదా చేయమంటారా? ఫైనాన్స్ మినిస్టర్ గారు, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు. ఇప్పుడు అధ్యక్ష సార్, ఇప్పుడు మనం ఒక నియమం పెట్టుకున్నప్పుడు ఇందాక మీరు చెప్పారు, సభ్యులు పూర్తయిన తర్వాత రాసుకుని చెప్పమని చెప్పారు, దానికి అందరూ ఓకే చేశారు. ఇలాగా మెంబర్ మాట్లాడేటప్పుడు 10 మంది లేచి మాట్లాడితే, మంత్రులు మాట్లాడే మెంబర్లు మాట్లాడితే ఈ సభ ఎలా నడుస్తుంది అధ్యక్ష? సభను నడపడం మీకు ఖచ్చితంగా కష్టమవుతుంది అధ్యక్ష. అయితే బేసిక్ రూల్ ఒకటి మర్చిపోతున్నారు అధ్యక్ష. సభలు పబ్లిక్ స్పీచెస్ వేరు, పబ్లిక్ ప్లేసెస్ లో ఇచ్చే స్పీచెస్ వేరు, అసెంబ్లీలో మాట్లాడేటువంటి రెఫరెన్స్ వేరు అనేటువంటిది మనకి బేసిక్ ప్రిమిసెస్. సభ్యురాలు మాట్లాడుతూ చాలా డెరగేటరీ కామెంట్స్ చేసినప్పుడు సహజంగా ప్రభుత్వంలో అసలు మోసం అనేటువంటి పదాలు మాట్లాడినప్పుడు సభ్యులు ఏమన్నారంటే మోసానికి పేటెంట్ వైఎస్ఆర్సీపీ అనేటువంటిది ఆవిడ మాట్లాడారు. సో ఇవి ఎక్కడికి పోతాయి అధ్యక్ష? ప్రొవొకేషన్ ఎట్నుంచి వచ్చింది అనే దాన్ని బట్టి ఇవన్నీ ఉంటాయి. మాట్లాడేటువంటి సభ్యులు కొంచెం హుందాగా భాషను ఉపయోగించారు. 6 సూపర్ 6లో 3 సూపర్ 6లు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇవేమీ జరగలేదు అని చెప్పినప్పుడు చివరిదాకా వెయిట్ చేయాలా? చెప్పుకునే ప్రయత్నం. నేను అన్నది దెర్ ఆర్ డీవియేషన్స్. మాకు అర్థమవుతుంది, ప్రతిపక్షం అనేది 10 పైసలు ఉంటే 10 రూపాయలు చూపించే ప్రయత్నం చేస్తుంది, మేము వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ మరి పరిధి దాటి నేను అన్నది ఏంటంటే ప్రజా సమస్యలు ఎన్నైనా మాట్లాడండి. అటువంటిది ఏదైనా ఉంటే ఒకరిని లెగమనండి, మాట్లాడమనండి సార్. అదే సబ్జెక్ట్ మీద 10 మంది మాట్లాడితే కరెక్ట్ కాదు అధ్యక్ష. మీ ఆవేదన మాకు అర్థమైంది అధ్యక్ష, కానీ మీరు కూడా అవతల గైడెన్స్ ఇవ్వండి. డెరగేటరీ రిమార్క్స్ కానీ ప్రభుత్వం మీద అదే గైడెన్స్. ఇప్పుడు గ్యాలరీ కోసం మాట్లాడినట్టు మాట్లాడదండి. ఈ సభలో మాట్లాడడానికి చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి, దయచేసి చదువుకుని మాట్లాడండి. లెట్ us నాట్ ప్లే టు ది గ్యాలరీ, లెట్ us ప్లే ప్రజల కోసం. మీరు ఎన్ని సమస్యలు ఎత్తి చూపండి, తప్పులు ఉంటే ఎత్తి చూపండి, సరి చేసుకునే ఉంటారు సరి చేసుకుంటాం. మీరు తప్పు అయితే తప్పు మీరు అని చెప్తాం మేము. కానీ ఏదో పబ్లిక్ లో గ్యాలరీకి మాట్లాడినట్టు సభలో మాట్లాడితే డెఫినెట్ గా ఆవేదన అనేటువంటిది ఇటువంటి సభ్యుల్లో అందరిలో వస్తుంది. సభ్యులు కూడా రెస్టారెంట్ ఉపయోగించారు. మీరు అందరికీ డైరెక్షన్ ఇవ్వండి అధ్యక్ష. థ్యాంక్ యూ. చెప్పిన దాంట్లో వారు మాకు చెప్పడం కాదు సార్, వాళ్ళ సభ్యులకు కూడా చెప్పాలి. ఆ విషయాన్ని చెప్తే హోందాగా ఉంటుంది. అంతేగాని మాకు కాదు
అవతల వాళ్ళకి ఇందాక రామకృష్ణ మాట్లాడారు అధ్యక్ష, రామకృష్ణ మాట్లాడారు. మేము వచ్చి మేము మాట్లాడడం చెప్తాము. ఇందాక చెప్పారు ఆయన, ఇది యాక్వా గురించి చెప్పారు. ఇది ఆయన పుస్తకమే, ఇది ఆయన వాళ్ళ పుస్తకమే. అందులోనే రాశారు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్థూలం పెంచడంలో పశువుల సంపద కీలక పాత్ర పోషిస్తుంది. కోళ్ల పెంపకంలో మన రాష్ట్రం దేశంలోనే 2వ స్థానంలో ఉంది. మన రాష్ట్రం గుడ్ల ఉత్పత్తిలో 1వ స్థానంలో ఉంది. మాంస ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉంది. మరియు పాల ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉందని ఈ 4 నెలలు ఇవన్నీ వచ్చాయి అధ్యక్ష. 5 సంవత్సరాల పరిపాలన వచ్చాయి కదా అధ్యక్ష, ఈ బుక్ రాసింది. అధ్యక్ష చాలా సంవత్సరాలు కాదు సార్, ఎల్ఓపి గారు మొదలైన దగ్గర నుంచి చాలా మొదలైన దగ్గర నుంచి సార్ చాలా 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 సంతోషం అధ్యక్ష. ఎల్ఓపి గారు పుస్తకాన్ని అంత సీరియస్ గా చదివినందుకు ఫస్ట్ అయితే వారికి ధన్యవాదాలు చెప్తున్నా అధ్యక్ష. మొదటిసారి పుస్తకం కాకపోతే లెగసీ అనేటువంటిది 2014-19లో నుంచి ఆ సెక్టర్స్ లో అదే విధంగా వస్తుంది. ఆక్వా రంగం మీద మీరు వచ్చిన తర్వాత సార్, ఆక్వా రంగం మీద మీరు వచ్చిన తర్వాత ఒక్క నిమిషం సార్, వస్తాను సార్ మీరు ఎత్తిన అంశం. ఆక్వా రంగం మీద మీరు వచ్చి విద్యుత్ భారం వేసి ఆక్వా రంగాన్ని చంపేయాలని చూసినటువంటి ప్రభుత్వం మీది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేసుకోండి. మీరు నేను అన్నది అది దట్ రెఫర్స్. మీరు చెప్పేది ఏంటంటే 4 నెలల్లో వచ్చింది అనేది కాదు. 2014-19లో వేసినటువంటి పునాదులతో ఈ రాష్ట్రంలో ఆక్వా రంగం దేశంలోనే ఫస్ట్ పొజిషన్ పోయింది. అది కంటిన్యూ అవుతుంది మీ ప్రయోజనం వల్ల కాదు. ఇవాళ పామాయిల్ రంగం భారతదేశంలోనే నంబర్ 1 ఉంది. కానీ మీ వలన కాదు, మీరు ₹1 సబ్సిడీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీల్ని కూడా డైవర్ట్ చేశారు. కానీ ప్రజలు ఇవాళ ఆ పామాయిల్ వేయడం వలన నంబర్ 1 ఉంది. సో ఏది ప్రభుత్వ విధానాల వల్ల ముందుకు వచ్చింది, ఏది ప్రజల వల్ల వచ్చింది అనేటువంటిది డిఫరెన్స్ మనం చూడాలి. డెఫినెట్ గా మీరు చేసింది ఏవైనా ఉంటే మీరు చేశారు అనేటువంటిది నేను రిప్లైలో చెప్తా. ఇదిగో ఈ రంగంలో మీరు బాగా చేశారు, యూ షుడ్ హావ్ కంటిన్యూడ్ దిస్, వీ విల్ కంటిన్యూ. మాకు లోకేష్ బాబు గారు ఇదే చెప్తారు. ఎందుకు చాలా ప్రోగ్రామ్స్ మా సభ్యుల నుంచి ఆవేదన వచ్చినప్పుడు ఇది వాళ్ళు పెట్టారు తీసేయాలి అని అంటే మా దాంట్లో ఒకే డిబేట్ జరుగుతుంది. వాళ్ళు చేసిన దాంట్లో మంచి ఉందా లేదా మనం వెరిఫై చేద్దాం. మంచి ఉంటే లెటస్ కంటిన్యూ, ఇంప్రూవ్ చేయగలిగితే ఇంకా ఇంప్రూవ్ చేద్దాం తప్ప బ్లైండ్ గా రివర్సల్ పాలసీకి వెళ్ళొద్దు అనేటువంటిది మా పార్టీలో తీసుకున్నటువంటి నిర్ణయం అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. కానీ వారు మాట్లాడిన సబ్జెక్ట్లో ఏముంది అధ్యక్ష, ఈ రాష్ట్రాన్ని వచ్చి సర్వనాశనం చేశారనే విషయాన్ని మరి రామకృష్ణ మాట్లాడిన మాటలు మరి దానికి ఆ వర్డ్ అప్లై టు అధ్యక్ష, అది అప్లై టు వర్డా, అది అప్లై టు చెప్పండి అధ్యక్ష. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబు ఏంలో చేశారు, అప్పుడులే అబద్ధాలు చెప్పారు, అబద్ధాలు చెప్పి ఇవాళ వచ్చి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి అబద్ధాలు నదార్చడానికి కావాల్సిన బడ్జెట్ లో ప్రభుత్వం చేయలేదని చెప్పి మా మెంబర్ అడుగుతున్నారు. అది తప్పు అధ్యక్ష. మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చిన బాధ్యత ఉంది కదా, దానికి కావాల్సిన అలిగేషన్స్ ఏవి, వాటి ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఏ రోజు చేస్తారని మా మెంబర్ అడుగుతారు. అది తప్పు అంటారు కదా అధ్యక్ష. దానికి సహిస్తారు కదా మీరు, అది చెప్పండి అధ్యక్ష. అది మేడం మీరు కూర్చోండి. మీరు లేదు అది తెచ్చండి, మాకు అభ్యంతరలే. మేము కూడా మాట్లాడతాం, మాకు అభ్యంతరం. మేము గౌరవ సాంప్రదాయాలు ఉండాలని కోరుకుంటున్నాం. లేదు కాదు డిస్టర్బెన్సే కావాలి, అదే కావాలి. రాంభూపాల్ రెడ్డి గారు, రాంభూపాల్ రెడ్డి గారు దాడి చేసిన సంఘటనలు మీరు కూర్చోండి. మీరు ఎలా